హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏకాదశి పూజ ఎందుకు చేస్తారు అనే ప్రశ్నకు సులభంగా అర్థమయ్యే సమాధానం తెలుసుకుందాం. ఏకాదశి హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన రోజు. చంద్రుడి కాలచక్రంలో ప్రతిపక్షంలో 11వ తేదీని ఏకాదశి అంటారు. సంవత్సరంలో ఇలాంటి 24 ఏకాదశులు ఉంటాయి. కొన్ని అదనంగా వచ్చే పర్వ అధిక ఏకాదశులు కూడా ప్రత్యేకమైనవే. అయితే ఏకాదశికి అంత ప్రాధాన్యం ఎందుకు? 1. మనసు, శరీరం శుభ్రత. ఏకాదశి ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు. ఆ రోజు శరీరం అనవసరమైన విషయాలను బయటకు పంపుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం, జపం, పఠనం చేయడానికి మనసు సులభంగా కేంద్రీకృతం అవుతుంది. 2. విష్ణు భగవంతుని అనుగ్రహం. పురాణాలలో చెప్పినట్టు ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణు భగవంతుని పేరును జపిస్తే పాపాలు నశిస్తాయి, పుణ్యం పెరుగుతుంది. ఇది భగవంతునితో మనసు కలిసే పవిత్ర సమయం. 3. మనోనిగ్రహం, శక్తి. రోజు మొత్తం నియమాలతో ఉండడం వల్ల మనలో సహనం, ఆత్మనియంత్రణ, ఆధ్యాత్మిక శక్తి వృద్ధి చెందుతాయి. మన ప్రవర్తన, ఆలోచనలపై నియంత్రణ పెరిగి జీవితం మరింత సరైన దారిలో సాగుతుంది. 4. పితృదేవతల ఆశీర్వాదం. ఏకాదశి పూజ, ప్రత్యేకంగా ఉపవాసం పితృదేవతలకు కూడా శ్రేయస్సు కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మన కుటుంబం, వంశానికి శాంతి, ఆనందం కలుగుతాయని విశ్వాసం. 5. ప్రకృతి శక్తులతో అనుసంధానం. చంద్రుడి గురుత్వాకర్షణ మన శరీరం, రక్త ప్రసరణ, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే ఇది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, శాస్త్రీయ ఆధారం. అంతేకాకుండా ఏకాదశి పూజ అంటే దేవుడిని సంతోషపరచడం మాత్రమే కాదు, మన శరీరం, మనసు, ఆత్మ ఈ మూడింటిని ఒకేసారి శుభ్రపరచడం. ప్రతి నెల 2 సార్లు మనల్ని మనం పరిశీలించుకునే పవిత్ర అవకాశం. అందుకే మన పెద్దలు ఏకాదశిని ఎంతో భక్తితో పూజిస్తూ వచ్చారు. మనం కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం వల్ల ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఎంతో మంచిని పొందగలం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.